భారతీయుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా విమర్శలు గుప్పించిన నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పిట్రోడా రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. భారతదేశంలో తూర్పున ఉండే ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ ప్రాంతంలో ఉండేవారు అరబులలా, ఉత్తరాదిన ఉండేవారు తెల్లవారిలా, దక్షిణ భారతీయులు నల్లగా ఆఫ్రికన్స్ లా ఉంటారు అంటూ శ్యామ్ పిట్రోడా కామెంట్స్ చేశారు. 70 ఏళ్లుగా మన భారతదేశ గుర్తింపు ఇదే అనేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా యావత్ భారతీయులను అవమానించేలా కామెంట్స్ చేశారు. భారతదేశంలో 4 దిక్కుల ప్రజలు 4 రకాలుగా ఉంటారని, కానీ కాంగ్రెస్ పాలనలో వారంతా కలిసిమెలిసి ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రాలు వేరైనా, సంస్కృతులు భిన్నమైన, ఆహార అలవాట్లలో తేడా ఉన్నా, చివరకు శారీర రంగులు వేరైనా భారతీయులంతా ఇంతకాలం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని, ఇప్పుడు బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని చెప్పే ప్రయత్నం చేశారు పిట్రోడా. బీజేపీని మతతత్వ పార్టీగా ఆరోపించే క్రమంలో పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీనే ఇరకాటంలో పెట్టాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందిస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసేలా, ప్రజలను అవమానించేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారన్నారు. దేశాన్ని అవమానించేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన బుద్ధి చెబుతారన్నారు. తన దేశ ప్రజల రంగు గురించి అవమానకరంగా మాట్లాడితే మోదీ సహించబోరంటూ వరంగల్ సభలో ప్రధాని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పిట్రోడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందిస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసేలా, ప్రజలను అవమానించేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారన్నారు. దేశాన్ని అవమానించేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన బుద్ధి చెబుతారన్నారు. తన దేశ ప్రజల రంగు గురించి అవమానకరంగా మాట్లాడితే మోదీ సహించబోరంటూ వరంగల్ సభలో ప్రధాని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పిట్రోడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది.